మోస్ట్ రెస్పెక్టెడ్ వెంకయ్యజీ గారు, మన మురళీమోహన్ గారు అండ్ మన పూర్ణచంద్ర గారు, వెల్ విషర్స్, ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం. నాకు వచ్చి యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో ఇంట్రొడ్యూస్ చేసింది కే బాలచంద్ర, తమిళ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసింది. హిందీ సినిమా ఇంట్రొడ్యూస్ చేసింది పూర్ణచంద్రరావు గారు. ఆ 1983. సో అప్పుడు వచ్చి నాకు వచ్చి నేను మురళీ ప్రసాద్ని నా మేనేజర్ చెప్పారు, ఇలాగా లక్ష్మీ ప్రొడక్షన్స్ పూర్ణచంద్రరావు గారు అని కాల్ షీట్ అడుగుతున్నారు, యాక్ట్ చేయాలి పిక్చర్. చాలా బిజీగా ఉన్నాను నేను, ఎక్కడ టైం డేట్స్ లేదు కదా. ఇంకోటి తమిళ ప్రొడక్షన్స్ ఉన్నారు, తెలుగు ప్రొడక్షన్స్కి నేను ఇప్పటి నుంచి పిక్చర్ చేయాలి. ఇప్పుడు కాల్ షీట్ లేదు కదా, లేదు అని చెప్పాను. లేదు తమిళ కాదు, హిందీ పిక్చర్ అని చెప్పాను. హిందీ పిక్చరా? ఏదో నా లక్కు, హీరోగా తమిళ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇంకా హిందీ ఛాన్సే లేదు, వద్దు అని చెప్పాను. మళ్ళీ 2 times 3 times లేదు నువ్వు వద్దంటే అట్లీస్ట్ వాళ్ళని చూసి నువ్వే చెప్పే చాలా పెద్ద ప్రొడక్షన్స్. సరే ఏంట్రా ఇది అని సరే చూసాను, రమ్మని చెప్పాను. నేను నాకు కొద్ది కూడా ఇష్టం లేదు. శ్రీ పూర్ణచంద్రరావు గారు, టి రామారావు గారు, తాతినేని రామారావు, టి రామారావు ఇద్దరు వచ్చారు. వచ్చి బాబు ఇలాగా మీరు వచ్చి చట్టానికి కళ్ళు లేవు, పిక్చర్ మీరు చూస్తున్నారా? నేను చూడలేదు సార్. అది తమిళ్లో తీశారండి, దాంట్లో వచ్చి పెద్ద హిట్, చిరంజీవి పెట్టుకొని తెలుగులో వచ్చి చాలా పెద్ద హిట్, అది మీరు వచ్చి హిందీలో చేయాలి. సార్ నాకు హిందీ మరాఠీ మాట్లాడుతాను కానీ అది హిందీ అలాగే సార్, అది తమిళే సరిగా తెలియదు ఇప్పుడు నాకు. లేదు సార్ ప్లీజ్ వద్దు సార్ నాకు. అది అప్పుడే వచ్చి కమల్ హాసన్ వచ్చి ఏక్ తుజేకెళ్ళి పిక్చర్ చాలా సూపర్ హిట్, చాలా పెద్ద హిట్ అయింది ఇది. సో అవి ఒకవేళ పిక్చర్ హిట్ కాకపోతే నేను ఒప్పుకున్నాను వాడేమో తెలీదు. 100% వద్దు అని చెప్పాను. సార్ యోచన చేయండి, హేమా మాలిని హీరోయిన్, హేమా మాలిని సిస్టర్ క్యారెక్టరు, అండ్ రీనా రాయ్ హీరోయిన్, అండ్ 3 విలన్స్. ప్రాణ్ గారు వచ్చి చాలా రోజు వచ్చి ఏమైనా యాక్ట్ చేయలేదు వాళ్ళు, మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే ప్రాణ్ వచ్చి విలన్గా చేస్తారు. డాన్స్ గోపాని చాలా పెద్ద ఆర్టిస్ట్, ఆయన అంత ఈజీగా వచ్చి పిక్చర్ ఒప్పుకోరారు, ఆయన వచ్చి ఏమైనా విలన్గా చేస్తారు. ఇంకొకటి వచ్చి ఇలాను అండ్ అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్గా చేస్తారు. నేను వచ్చి ఊరికి వెళ్తే గ్యాస్ కొడుతున్నారు. ఏమో మళ్ళీ ఏం చెప్పేటప్పుడే నాకు డౌట్ వచ్చింది. సరే ఏదో చెప్తుంది అని ఊరుకుంటాను నేను. దీని అమితాబ్ బచ్చన్ చెప్తున్నాను వెంటనే ఓకే సార్ రైట్ సార్, ఇంకా మాట్లాడుతుంటే ఎందుకు మైండ్ డిసైడ్ చేశాను నేను, ఆ టైం వేస్ట్ చేయదని. సరే సార్ నేను చెప్తాను సార్ మీకు అని పంపించి నేను మురళీని ఒకసారి తిట్టాను. ఏం సార్ అమితాబ్ బచ్చన్ అంట వీళ్ళంట లేదు. దాని తర్వాత లేదు చెప్పిన తర్వాత చాలా రామారావు గారు వెళ్ళేటప్పుడు రామారావు గారు వచ్చి మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటండి ఏమైనా పిచ్చి అయినా వీడు, అమితాబ్ బచ్చన్ ఇంత ఇలాంటి ఒక ఇది అవకాశం వచ్చి వద్దని చెప్తున్నాడు, వీడికి మతిపోయిందా అని రామారావు గారు చెప్తున్నారు. పూర్ణచంద్ర గారు ఉండండి సరిగ్గా ఎవరు చెప్పలేదు నాకు. నేను అలాగే దాని తర్వాత ఆయన వచ్చి మరి ఎవరో పంపించారు తమిళ వచ్చి, సార్ మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు, అమితాబ్ బచ్చన్ బుక్ అయింది, అంతా రెడీగా ఉన్నారు, మిథున్ చక్రవర్తి వేయాలని ఆయన అంతా ఇచ్చేసుకుంటున్నారు. బట్ పూర్ణచంద్ర గారు వచ్చి కమల్ హాసన్ హిట్ అయ్యారు కదా, బట్ డెఫినెట్గా రజనీకాంత్ కూడా చాలా బాగుంటాడు దీనికి అని పర్టికులర్గా ఉండాలి, ఒప్పుకోండి ఇది
చిరంజీవి వెయిట్ చేస్తున్నాడు, కాల్ వస్తుందా పూర్ణచంద్రరావు గురించి, ఒక కాల్ వస్తుందా నేను చిత్తాన్ని కళ్ళు ఆయన హీరో హిట్ అయింది కదా. దాని తర్వాత నాకు వచ్చిన నమ్మకం వచ్చి ఆ పిక్చర్ నేను అందాకాలం యాక్ట్ చేశాను. ఆ అందాకాలం వచ్చి అంటే ఎంత పెద్ద హిట్ అనేది అది అందరికీ అంతా తెలిసి ఉంటుంది. అది రిలీజ్ అయిన తర్వాత ఆ పిక్చరు డిస్ట్రిబ్యూటర్స్ అంతా పిక్చర్ చూసిన తర్వాత అంతా బాగుంది, కానీ ఈ హీరో ఏంటయ్యా ఎవరు ఒప్పుకుంటారు, వద్దు అని చెప్పి ఎవరు పిక్చర్ కొనలేదు. సో కంప్లీట్గా పూర్ణచంద్ర గారు సొంతగా ఫుల్గా ఓన్గా ఆయనే ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఫుల్గా కంప్లీట్గా. ఒక స్టేట్ కాదు, ఎన్ని స్టేట్ ఫుల్గా సూపర్ డూపర్ బంపర్ హిట్. సో అప్పటి నుంచి డబ్బు అప్పుడు లారీలో వస్తుంది, ఇంకా అది మార్బల్ లారీలో వచ్చి సెంటర్లో వచ్చి డబ్బు అంతా కోట ఉంది, బాగా వినిపిస్తుంది. సో అప్పటి నుంచి ఒక సరిగా 4-5-6 పిక్చర్ ఆయనతో చేశాను. పర్ఫెక్షనిస్ట్, క్లీన్, అండ్ ఒక మాట ఇస్తే మాట తప్పరు, ఎక్స్ట్రా మాటే ఉండదు. ఏదైనా చెప్తే అంత ఆలస్యం చెప్తారు. దీంట్లో కూడా ఒక టేస్ట్ ఉంటుంది, ఒక పర్ఫెక్షన్ ఉంటుంది, ఒక అబద్ధం చెప్పరు, హార్డ్ వర్కరు, క్వైట్గా సాఫ్ట్గా ఉంటారు, కానీ చాలా స్ట్రాంగ్ మనిషి. సో అంత ఒక అటాచ్మెంట్, ఒక నా బిడ్డలాగా నన్ను వచ్చి చేసి అప్పుడు వచ్చాను. అప్పుడే వచ్చి ఈ బ్లూ లేబుల్ డ్రింక్స్ వచ్చింది, బ్లాక్ లేబుల్, బ్లూ లేబుల్, అది చాలా నాకు ఇష్టం. అది నాకు ఇష్టం అని ఎక్కడ వెళ్తే అక్కడి నుంచి బ్లూ లేబుల్లో కేసుగా వస్తుంది. బ్లూ లేబుల్ ఫుల్గా కంప్లీట్గా రూమే ఫుల్గా కంప్లీట్గా బ్లూ లేబుల్ ప్యాక్ ఫుల్ అయిపోద్ది. సో దాని తర్వాత ఒకసారి ఒక పెద్ద లారీ వచ్చి నిలబడింది హౌస్ ముందు, ఇంటి ముందు. నేను వచ్చి అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను. నిజం పెద్ద లారీ వచ్చింది, ఏదో పార్సల్ అంట అని. సో దాని తర్వాత ఏం సార్ ఇది అంటే నేను ఫోన్ చేస్తే, లేదు సార్ మీరు చూడండి అది పార్సల్, అది ఆ పార్సల్ ఇచ్చేసేదానికి హాఫ్ డే అయింది. ఏంట్రా ఇది అని చూస్తే దాంట్లో మార్బల్లో వచ్చి రాజస్థాన్ నుంచి కృష్ణుడు రాధా ఒక 5.5 feet స్టాచ్యూస్, బ్యూటిఫుల్ స్టాచ్యూస్. మా మిస్సెస్ వచ్చి ఈజ్ కృష్ణా డివోటీ, వెరీ కృష్ణా డివోటీ, అది తెలుసు పూర్ణచంద్ర గారికి. అంత ఒక బ్యూటిఫుల్ ఆ కృష్ణాది స్థితి ఇప్పుడు మా ఇంట్లో సెంట్రల్ హాల్లో ఉంది. అది సెంట్రల్ హాల్లో డైలీ వచ్చి అలా వచ్చి పూజ చేస్తారు. అది ఆ పూర్ణచంద్ర గారు ఇచ్చిన ఆ కృష్ణ రాధా స్టాచ్యూ, అది వేసారు కంప్లీట్గా. సో అలా వచ్చి ఒక బంధం, అంత ఆత్మీయం, అంత ప్రియతం. సో దాని తర్వాత కంప్లీట్గా పిక్చరే ఆమె తీయలేదు, అలాగే అయిపోయారు. నేను కూడా బిజీ అయిపోయాను. దాని తర్వాత అడిగాను, నేను ఎక్కడున్నారు పూర్ణచంద్ర గారు, కనుక్కోండి, ఆయనకు వచ్చి మేము చూడాలా, ఎలా వెళ్తేలాగా ఉంది కనుక్కుంటే ఏదో ఊటీలో ఉన్నారు అని తెలిసింది. దాని తర్వాత అలాగే నేను మళ్ళీ బిజీ అయిపోయాను. దాని తర్వాత నేను ఫోన్ వస్తే ఊటీ వెళ్ళే ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అప్పుడు నేను నంబర్ తీసుకొని ఇప్పుడు చాలా ఊటీ వస్తున్నాను, నేను చూస్తానని చెప్పి, లేదు బాబు నేను ఇప్పుడు మర్కేరాలో ఉన్నాను. మర్కేరాలో అవును సార్, అవును బాబు అక్కడ ఉన్నాను మర్కేరాలో. అక్కడే వచ్చి ఒక చిన్న ప్లేస్ తీసుకున్నాను. ఊరికే ఉంటే బాగుండదు కదా, ఒక స్మాల్ రిసార్ట్ కడుతున్నాను. స్మాల్ రిసార్ట్ అది చెప్పింది ఎప్పుడు 5-6 years అయిపోయింది. దాంతో 3 years ముందు ఇంటికి వచ్చి బాబు రిసార్ట్ బాబు వస్తూ ఉంది, అది మీరు అమితాబ్ బచ్చన్ గారు మీరు ఇద్దరు వచ్చి అది ఓపెన్ చేయాలి అని. సార్ ఎస్, అది వాళ్ళు చెప్తే అంతే, అంతే సరే సార్ డెఫినెట్గా వస్తామండి. సో దాంట్లో అమితాబ్ బచ్చన్ డెఫినెట్గా వచ్చేవాళ్ళు. అమితాబ్ బచ్చన్ హెల్త్ వచ్చింది, బికాస్ ఆఫ్ ఆయన హెల్త్ వచ్చి బాంబే నుంచి బయట రారు, అందుకే ఆయన వచ్చి రాలేదు. లేదంటే ఆయన పూర్ణచంద్ర కోసం ఏం కావాలని చేస్తారు ఆయన. సో అలాగా దాని తర్వాత వచ్చి ఇప్పుడు నేను కూర్చున్నాను ఇక్కడ. మన వెంకయ్య గారు తెలుసు, వాట్ extraordinary, what a politician, what a gentleman, what a citizen of our great country. I mean, hearts off. ఒక్కొక్కడు వెంకయ్య గారితో మీట్ అయ్యేటప్పుడు నాకే తెలియకుండా
అలా ఉండాలి. అలా ఒక మోస్ట్ రెస్పెక్ట్, ఎక్కడ వెళ్తే అక్కడ రెస్పెక్ట్ వాళ్ళ మనకు కావాలా, అలా రావాలి, మేము అలా బతకాలనిపిస్తుంది. ఇన్స్పిరేషన్ ఆయన వచ్చింది చేసేది. అండ్ డెఫినెట్గా పుడిచోగలిగితే ఏ పని చేస్తే అది పక్కాగా ఫస్ట్గా చేస్తారో నాకు కొద్ది కూడా నాకు వచ్చి ఏమైనా డౌటే లేదు. బట్ ఇది దానికంటే నేను ఎక్స్పెక్ట్ ఏం చేశానో దానికంటే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. సో 100% అది ఇప్పుడు గ్రీన్ పార్క్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ గౌతమ్ గారు. సో ఈ కాంబినేషన్లో ఇది నో డౌట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ సక్సెస్. అండ్ పుణ్యచంద్ర గారు వచ్చి ఇంకా 100 years, 110 years, 120 years హ్యాపీగా మంచి హెల్త్లో ఎంతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ చేసుకుంటాను. నమస్కారం.